ఓకే. ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'చిరుత కామాక్షి'. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సొస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన కామాక్షి తను కొత్తగా పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన మ్యారేజీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? ఒకానొక సిట్యుయేషన్‌లో కామాక్షి భర్త కాస్టింగ్ కౌచ్ విషయంలో పోలీసుల దగ్గర అరెస్ట్ అవుతాడు. కామాక్షి తన భర్తని బయటికి తీసుకురావడానికి తను చేసిన ప్రయత్నం ఏంటి? ఇలాంటి పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, ఈ మూవీ నాకైతే నచ్చలేదు. ఎందుకు అన్నానంటే, ఈ మూవీలో మెయిన్ పాయింట్ వచ్చేసి కాస్టింగ్ కౌచ్. ఆ పాయింట్‌ని అంత బలంగా ప్రెజెంట్ చేయలేకపోయారు. అదే నాకు చాలా వరకు మైనస్ అనిపించింది. సినిమాలో కాస్టింగ్ కౌచ్‌ని ఆడవాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు అండ్ అలాగే ఆడవాళ్ళు ఈ కాస్టింగ్ కౌచ్‌ని ఎలా ఎదిరించాలి? దీని నుంచి ఎలా బయటపడాలి? ఇలాంటి పాయింట్లు చూపించుకుంటూ రాలేదనమాట. జస్ట్ సో, ఒక ఆడపిల్ల మీద కాస్టింగ్ కౌచ్ వచ్చిందని తనెళ్లి పోలీసులకి కంప్లెయింట్ ఇవ్వడం అండ్ అలాగే డైరెక్టర్‌ని, ప్రొడ్యూసర్‌ని అరెస్ట్ చేయడం. సో, అంటే అసలు మెయిన్ పాయింట్‌ని చాలా ఎమోషనల్‌గా, ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేయాలనమాట. ఆ పాయింట్‌ని సింపుల్‌గా తీర్చేశారు. అదే నాకు పెద్ద మైనస్ అనిపించింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి, అసలు ఈ మూవీ ఏ కాలంలో జరుగుతుంది, అంటే ఏ టైంలోనే జరుగుతుందనే క్లారిటీ కూడా ఇవ్వలేదనమాట. సో, ఈ మూవీ సగంలో ఉన్నప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఈ మూవీ 90స్‌లో జరిగే స్టోరీ లాగా నేను అప్పుడు ఫీల్ అయ్యాననమాట. అంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచే ఇది ఒక 90స్‌లో జరిగే స్టోరీ అని ఆ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేయలేకపోయారు. అంతేకాకుండా క్లైమాక్స్ పోర్షన్ అనేది బాగున్నప్పటికీ క్లైమాక్స్ పోర్షన్‌లో కొంత రియాలిటీగా జరిగిద్ది. కొంతేమో మన హీరో ఊహించుకుంటాడనమాట. సో, ఇలాంటి సీన్స్ అనేవి అది మన హీరో ఎలా ఊహించుకుంటున్నాడు? అది రియాలిటీయా కాదా? ఇలాంటి పాయింట్‌లని కన్‌ఫ్యూజింగ్‌గా లేకుండా ప్రెజెంట్ చేసుంటే బాగుండేదనమాట. మెయిన్‌గా ఏంటంటే ఓవరాల్ మూవీ మొత్తంలో హీరో, హీరోయిన్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ పోర్షన్ వేరే లెవెల్‌లో ఉంటాయనమాట. ఓవరాల్ మిగతా మూవీ మొత్తం నాకు సో సోగా అనిపించిద్ది. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే మెయిన్‌గా సెకండ్ హాఫే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో మెయిన్‌గా ఏంటి, హీరోయిన్‌ని పరిచయం చేయడం. హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ 90స్‌లో భార్యాభర్తల మధ్య ఉండే బాండింగ్‌ని చాలా బాగా అంటే చాలా రియాలిటీగా ప్రెజెంట్ చేశారు. ఆ ఫ్యూ సీన్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చినియి. దాని తర్వాత మూవీ అనేది స్లో పేస్‌లో వెళ్తా ఉంటుంది. దాని తర్వాత కామాక్షి భర్త అరెస్ట్ అవ్వడం. సో, దానికోసం కామాక్షి తనేం చేసింది, పోలీస్ స్టేషన్‌లో వచ్చే కొన్ని సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయన్నమాట. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది అంత బలంగా లేదు. అండ్ అలాగే ఈ మూవీలో క్లైమాక్స్‌లో వచ్చి ఆ పోలీస్ క్యారెక్టర్ అవనండి, ఆ ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అవనండి, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అవనండి, సో, ఆయా క్యారెక్టర్ కూడా అంత బలంగా ఉండదన్నమాట. ఫస్ట్ హీరోయిన్‌కి అంత ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్‌ని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు. అండ్ అలాగే హీరోయిన్ పోలీస్ ఏది చెప్తే అది ఎందుకు ఓకే చేసింది. ఇలాంటి పాయింట్‌లకి ఏమాత్రం క్లారిటీ అయితే ఉండదనమాట. అంటే కొన్ని విషయాల్లో లాజిక్స్ అనేవి మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో, ఓవరాల్‌గా ఇదండి 'చరిత కామాక్షి' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.